యువత చిన్నారులు ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. క్రీడా రంగంలో సూర్యాపేట ఖ్యాతిని జాతీయ స్థాయిలో నిలపాలన్నారు. పట్టుదలతో సాధన చేస్తే ఏ రంగంలోనైనా విజయం తప్పక వరిస్తుందని అన్నారు. పట్టుదలతో ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. సూర్యాపేట జిల్లాకు ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ రావడం అభినందనీయమన్నారు. గ్రామీణ క్రీడాకారులకు క్రికెట్ అకాడమీని అందుబాటులోకి తీసుకొచ్చిన బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్తో పాటు ట్రైనర్ రమేష్లను శాలువాతో సత్కరించారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్తో కలిసి ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీని ప్రారంభించారు జగదీష్ రెడ్డి. మీ మనసులో ఎవరో ఒక మీ నచ్చిన ప్లేయర్ని ఊహించుకొని ఆ స్థాయికి పోవాలని చెప్పి సంతోషంతో ఉత్సాహంతో వచ్చిన చిన్నారులందరికీ నా శుభాకాంక్షలు. సో ఇట్లా మీకు చాలామందికి చాలా కోరికలు ఉన్నాయి, ఆకాంక్షలు ఉన్నాయి. అది అవసరం జీవితంలో. తప్పకుండా ఎక్కడికో ఒక చోటికి చేరాలని గోల్ పెట్టుకోవడం అనేది అవసరం. ప్రారంభం చేయాలంటే గోల్ కావాలి. గోల్ నిర్ణయించుకొని ఉండాలి, లక్ష్యం నిర్ణయించుకొని ఉంటేనే ప్రారంభం మొదలు. సో తప్పకుండా మీరందరికీ కూడా ఉత్సాహం ఉంది. మీ అమ్మ నాన్నలకి కూడా ప్రోత్సహించాలన్న ఆకాంక్ష ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్కి అవకాశాలు తక్కువ ఉండే. పర్టికులర్గా తెలంగాణ గ్రామీణ ప్రాంతం నుంచి ఇప్పటివరకు ఇండియన్ క్రికెట్ టీంలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరు లేరు. మొత్తం తెలంగాణ నుంచి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరిద్దరు అయింది. దాంట్లో ప్రసాద్ గారు కూడా నేషనల్ టీం ఆడడమే కాదు, నేషనల్ టీంని సెలెక్ట్ చేసేదానికి చైర్మన్ అయింది.